అసలు శ్రీనివాసుడు కుబేరుని దగ్గర అప్పు ఎందుకు చేశాడు? ఎంత చేశాడు? ఇప్పటికీ వడ్డీ మాత్రమే ఎందుకు చెల్లిస్తున్నాడు? వెంకటేశ్వరుడు విష్ణు అవతారం. ఆయన వైకుంఠ నివాసి. ఒకరోజు లక్ష్మీదేవి ఆయనతో గొడవపడి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చేసింది. ఆమెని అనుసరిస్తూ విష్ణువు కూడా శ్రీనివాసుడిగా అవతరించి ఆమెను వెతుకుతూ ఉంటాడు. ఇలా వెతుకుతూ ఉండగా కలియుగ ప్రారంభంలో పద్మావతిగా అవతారం ఎత్తిన లక్ష్మీదేవిని చూస్తారు. ఆమెను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయి వివాహం కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ పద్మావతి తండ్రి భారీ వివాహ ధరను అడుగుతారు. కానీ అందుకు శ్రీనివాసుని దగ్గర డబ్బు లేకపోవడంతో ఆలోచిస్తూ ఉండగా ఆది వరాహ క్షేత్రంలో అశ్వత్థ వృక్షం కింద పరమశివుడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు బాగా డబ్బు గల కుబేరుడు అనే ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు, ఆయనని పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెప్తాను అన్నారట. అన్న విధంగానే కుబేరుని పిలిపించి శ్రీనివాసునికి అప్పు ఇవ్వమనగా అప్పుడు కుబేరుడు నీకు అప్పు ఇవ్వడానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఇది కలియుగం కాబట్టి నీకు ఇచ్చిన అప్పుకి వడ్డీ కూడా తీసుకుంటాను, అందువలన అప్పు తీసుకుంటే వడ్డీ కూడా నువ్వు చెల్లించాలి అన్నారట. దానికి వెంకటేశ్వర స్వామి ఆశ్చర్యపోయి యుగధర్మానికి ఎవరైనా కట్టుబడాల్సిందే, నువ్వు చెప్పిన విధంగానే వడ్డీ కూడా ఇస్తాను అన్నారట. అప్పుడు అప్పు ఎంత కావాలి అని అడిగి రుణగ్రాహి శ్రీనివాస, రుణదాత ధనేశ్వర అని ప్రామిసరీ నోటు రాసుకుని హేవీలాంబి నామ సంవత్సరే చైత్రశుద్ధ దశమి ఫలానా వారం నాడు అశ్వత్థ వృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్రుని ముద్ర కలిగిన బంగారు కాసులను ప్రతి 100 కాసులకి 1 కాసు వడ్డీ ఇచ్చే విధంగా యుగాంతం అయ్యాక అసలు ఇచ్చే విధంగా నోటు రాసి ఇచ్చి అప్పు ఇవ్వమని అడిగారు. అందుకు కుబేరుడు నోటు రాసిచ్చినందుకు సంతోషమే, కానీ యుగధర్మం ప్రకారం సాక్షి ఉంటేనే డబ్బు ఇస్తాను అని బ్రహ్మవైపు చూస్తూ అన్నారట. అప్పుడు బ్రహ్మగారు నేను సాక్షి సంతకం చేయడానికి సిద్ధమే అని సాక్షి సంతకం చేశారట. దానికి కుబేరుడు ఒక సాక్షి ఒక కుమారుడు ఉన్నా లేకపోయినా ఒకటే, ఏమీ అనుకోకుండా ఇంకొక సాక్షిని చూపించి వారి చేత సంతకం పెట్టించండి అన్నారట. శ్రీనివాసునికి నమ్మకమైన స్నేహితుడి వైపు పరమశివుని వైపు చూడగా అప్పుడు ఆయన కూడా సాక్షి సంతకం చేశారట. అప్పుడు కుబేరుడు మూడో సాక్షి సంతకం కూడా ఉంటే ఎంత బాగుండో అని బలంగా అనగా దానికి వెంకటేశ్వరుడు మూడో వారు ఎవరా అని పైకి చూడగా అశ్వత్థ వృక్షం కనపడింది. అప్పుడు ఆ వృక్షం కూడా నేను పెడతాను మహాప్రభో అని సాక్షి సంతకం చేసిందట. ముగ్గురు సాక్షి సంతకాలు పెట్టాక కుబేరుడు శ్రీనివాసునికి అప్పు ఇచ్చాడు. ఆ అప్పుని తీర్చేందుకు శ్రీనివాసుడు ఇలా వాగ్దానం చేశారట. నా దేవాలయానికి భక్తులు వచ్చే ప్రతిసారి వారు హుండీ ద్వారా నాకు ప్రేమగా ఇచ్చే కానుకలని కుబేరుని అప్పు తీర్చడానికి ఉపయోగిస్తాను అన్నారట. అప్పటి నుండి శ్రీవారి హుండీకి వెళ్లే డబ్బులు అన్నీ కుబేరుని అప్పు తీర్చడానికి వెళ్లే ధనం అని అందరి విశ్వాసం. రోజుకి ఇన్ని కోట్ల ఆదాయం వస్తున్నా, డొనేషన్స్ వస్తున్నా శ్రీవారి అప్పు ఎందుకు తీరడం లేదు అంటే దానికి మన పెద్దవారు ఒక కారణం చెప్తున్నారు. భక్తులు ప్రేమతో భక్తితో తనకి సమర్పించినవి మాత్రమే శ్రీవారు అంగీకరిస్తారని, అది రూపాయి అయినా అర్ధ రూపాయి అయినా స్వయంగా ఆయనే చేయి పెట్టి తీసుకుంటారని, శ్రీవారి హుండీకి ఆదాయం ఎంత పెరిగినా ఆయన స్వీకరించేది ప్రేమ భక్తి శ్రద్ధలు కలిగినవి మాత్రమే కాబట్టి ఆయన అప్పు ఇంకా తీరలేదేమో. ఈ స్టోరీ చిన్నప్పుడు మా నాన్నమ్మ గారి దగ్గర వింటుంటే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా నిజంగా అవన్నీ నా కళ్ళ ముందే జరిగినట్లు అనిపించేవి.